హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే లీగల్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అయితే ఒక ఫేమస్ పాపులర్ అడ్వకేట్ గారు ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, పృథ్వీరాజ్ గారు అయితే ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి. నమస్తే వకీల్ సాబ్. నమస్తే భాయ్. ఎలా ఉన్నారండి? సార్, ఫైన్. ఇప్పుడు మన వ్యూవర్స్ కొంతమంది మన లీగల్ ఛానల్స్ చూస్తూ కొన్ని క్వశ్చన్స్ అడగండి లాయర్ గారులని అని అడిగారు. సో మీరైతే వచ్చారు వకీల్ సాబ్ కాబట్టి అడిగేస్తున్నా నేను. సార్, ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే H1B వీసాకి ఇప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇది నిజమే అంటారా, అబద్ధం అంటారా? H1B వీసా వచ్చేసరికి ఏం చేశాడంటే ఇట్స్ పర్టికులర్లీ బిలాంగ్స్ టు యుఎస్ సంబంధించినటువంటి ఒక జాబ్ ఎంటిటీ వీసా. అవును సార్. దీనిలో ఒకప్పుడు లాటరీ సిస్టమ్, ఒకప్పుడు అంటే మొన్న ఫిబ్రవరి మార్చ్ వరకు లాటరీ సిస్టమ్ నడిచిందమ్మా. అవును. ఇప్పుడు లాటరీ సిస్టంలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా $1 lakh మీరు కడితే మీకు H1B వీసా మా కంట్రీకి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని ఒక మాట అన్నాడు. ఆ $1 lakh అంటే ఇట్ ఈస్ కమింగ్ టు ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి 85 lakhs అవుతుంది. 85 lakh rupees మీరు కడితే మీరు సెలెక్ట్ అయినటువంటి H1B వీసా జాబ్కి మీరు వెళ్ళచ్చు. అండ్ వాట్ ఈస్ H1B వీసా? H1B వీసా అంటే ఏంటంటే ఏ విదేశీ వ్యక్తుడైనా ఎలియన్ అంటాడమ్మా. ఎలియన్ అంటే యాక్చువల్గా ఏంటంటే అమెరికన్ లాంగ్వేజ్లో వాడు ఎలియన్ అంటాడు. ఎలియన్ అన్న దాంట్లోనే ఒక దురహంకారం ఉంటుంది. ఎలియన్ అని మనం మూవీస్ ఎప్పుడైనా ఎలియన్స్ అంటారు. ఎలియన్స్ అంటే ఏంటి? నాకు తెలిసిన ఏలియన్ అంటే గ్రహాంతర వాసన అంటారు. అంటే ఇప్పుడు మనం గ్రహాంతర వాసులు అంటారా మన భారతీయుల్ని? మన ఏలియన్ అని పిలుస్తాడు. అండ్ అప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు తను కూడా ఏలియనే అవుతారు. మన ఫారినర్ అని మనం వెల్కమ్ చేస్తాం. చూసారా, మన భారతీయులు అంత సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తారు. వాడు ఏమంటాడు ఏలియన్ అంటే వాడు అర్థం ఏం చేస్తాడంటే స్నేహితులుగా ఉండేటువంటి కంట్రీ నుంచి వచ్చేవాడు అంటాడు. బట్ వాడు ట్రీట్మెంట్ మాత్రం అట్లా చేయడం మమ్మల్ని. మనకి H1B వీసా వచ్చింది అంటే ఏంటంటే ఆ కంట్రీలో ఉండేటువంటి ఒక కంపెనీ మనల్ని హైర్ చేసుకుంటుందని అర్థం. ఓకే. ఆ కంట్రీ అంటే యుఎస్ కంట్రీలో ఉండేటువంటి ఒక చిన్న గూగుల్ అనుకుందాం. గూగుల్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థ ఇండియా సంబంధించినటువంటి ఫాతిమా అనే అమ్మాయిని నేను తీసుకుంటున్నాను, నేను జాబ్లో తీసుకుంటున్నాను అని వాళ్ళు అప్లై చెప్పిన దానికి మనం అప్లై చేసి H1B వీసా అప్లై చేసుకుంటే మనకి ఆ H1B వీసా లాటరీ పద్ధతిలో మనకి అలొకేట్ చేస్తే కనుక అంటే జాబ్ ఈజ్ దేర్. ఓకే. ఫాతిమా గారికి జాబ్ ఉంది. అక్కడ జాబ్లో జాయిన్ అవ్వటానికి ఒక ట్రాన్సిక్ట్ అని చెప్పచ్చు, లోపలికి వెళ్ళేటువంటి ఒక విధానాన్ని H1B వీసా అంటారు. ఓకే. దాన్ని ఏం చేశారంటే ప్రతి వాళ్ళు వెళ్ళిపోయటానికి ఉండటానికి ఏం లేదు అక్కడ. కేవలం అది 60,000 మెంబర్స్ మాత్రమే ప్రతి ఇయర్ ఎలకేట్ చేస్తూ ఉండేవారు. దాంట్లో మాస్టర్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. అంటే MS చేసిన వాళ్ళకి వాళ్ళు 20,000 వాళ్ళే తీసుకొని ఉండేవారు. అట్లా అని 20,000 వాళ్ళే అంటే మిగతా వాళ్ళందరూ కూడా బీటెక్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు తీసుకుంటానికి అర్హత పొందారు అనుకోండి. దీంట్లో అప్లై చేయకూడదు కదా, మాస్టర్స్ దీంట్లో కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఆ రకంగా ప్రతిభ ఉన్నవాళ్ళు H1B వీసా తోటి వెళ్ళేవారు. అయితే ఇప్పుడు ఆ H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు సార్ ఎన్ని సంవత్సరాలు ఉండడానికి అక్కడ అర్హత ఉంది వాళ్ళకి? 6 years వరకు ఇస్తాడమ్మా అవుట్ అండ్ అవుట్ వాళ్ళకి. మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే వాళ్ళు ఆ H1B వీసా ఫామ్ I-140 ద్వారా వాళ్ళు మళ్ళీ రెన్యులేషన్ సిస్టమ్ ఆ కంపెనీ వీళ్ళు కాదు కదా, ఎవరైనా సరే ఈ వ్యక్తి కాదు రెన్యులేషన్ చేసుకునేది. ఈ వ్యక్తి రెన్యులేషన్ అంటే వీసా రెన్యులేషన్ అండ్ పాస్పోర్ట్ రెన్యులేషన్ రెండే చేసుకుంటారు. ఓకే. పాస్పోర్ట్ అంటే మళ్ళీ సేమ్ కంట్రీకి రావాలి, లేకపోతే అక్కడి నుంచి పాస్పోర్ట్ అప్లై ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవచ్చు, అక్కడ ఉంటే కన్సల్టెంట్ ద్వారా అప్లై చేసుకొని ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఓకే. వీసా రెన్యులేషన్ అంటే వాళ్ళకి వీసా ఎక్స్పైర్ అవుతుంది. వీసా ఎక్స్పైర్ అవుతుంటే మళ్ళీ అక్కడే అదే కంట్రీలో కూర్చుని రెన్యులేషన్కి వెళ్ళచ్చు. కానీ H1B వీసా రెన్యులేషన్కి మాత్రం మళ్ళీ 6 years అయిపోయిన తర్వాత ఫామ్ I-140 సబ్మిట్ చేసి ఆ కంపెనీ సబ్మిట్ చేస్తుంది. ఓకే వీళ్ళని నేను ఎక్స్టెన్షన్లో తీసుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు H1B వీసా ఒకవేళ 6 years అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 6 years ఉన్నారు, మళ్ళీ 6 years ఉంటారు, అప్పుడు 12 years అయిపోతుంది.
సో అప్పుడు వాళ్ళు అక్కడే అమెరికాలోనే స్థిరంగా ఉండిపోవాలన్న ఆలోచనలో కూడా కొంతమంది ఎన్ఆర్ఎస్గా ఉండిపోవాలనుకుంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఫెసిలిటీ వస్తుందంటారా, లేదంటే కంపెనీయే పెట్టుకోవాలి అడగాలి అని అంటారా? గ్రీన్ కార్డ్ నేను కంటిన్యూగా ఇన్ ఇయర్స్ నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక మాట్లాడితే నేను ఇండియాకి వెళ్ళి రెన్యులేషన్ చేయటం, లేకపోతే మళ్ళీ నాకు వేరే కంపెనీలోకి వెళ్ళాలన్నా నాకు మళ్ళీ H1B వీసా రెన్యులేషన్ చేసుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు ఆ ఫెసిలిటీ ఇవ్వండి, మాకు మేము పర్మనెంట్గా ఇక్కడ అంటాము అని చెప్పేసి. కెనడాలో అయితే పర్మనెంట్ రెసిడెన్షిప్ అంటారు, ఇక్కడైతే గ్రీన్ కార్డ్ అంటారు. గ్రీన్ కార్డ్కి వాళ్ళు అప్లై చేసుకుంటారు. గ్రీన్ కార్డ్లో కూడా ఇంతమంది సంవత్సరానికి ఇంతమంది తీసుకోవాలి ఉంటుంది. దాంట్లో గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఇచ్చి ఫర్ ఎవర్ వాళ్ళు అక్కడ ఉండటానికి, రెసిడెన్షియల్ కింద ఉండటానికి పర్మిషన్ ఇస్తారు. ఆఫ్టర్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటారు. అక్కడ కూడా ఆధార్ కార్డులు ఇవన్నీ ఉంటాయంటారు సార్, రేషన్ కార్డులు అన్ని మామూలే కదమ్మా. వాళ్ళకి కోడ్ ఒకటి వచ్చేస్తాయి ఆ వ్యక్తికి. ఆ కోడ్ వస్తే ఆ కోడ్ తోటి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతూ ఉంటాడు. ఒకవేళ ఆ పర్సన్ అక్కడే ఉండి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎన్ఆర్ఐ సిటిజన్స్, అప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ టు ఇండియా అయినా లేదంటే అక్కడే ఉండొచ్చు అంటారా? చనిపోయిన వాళ్ళు అంటారు. చనిపోతే వాళ్ళ తాలూకు వాళ్ళు డిపెండెంట్ అయితే ఉండటానికి ఉండదమ్మా, దే హ్యావ్ టు కమ్ బ్యాక్. గ్రీన్ కార్డ్ అయితే వచ్చేయచ్చు. ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తి తాలూకా స్పౌస్ వెళ్ళొచ్చు. ఒక లేడీ వెళ్ళింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. లేదా డిపెండెంట్స్ ఉంటారు, అంటే కొడుకులు కానీ తల్లిదండ్రులు కానీ, వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు. ఏదైనా గ్రీన్ కార్డ్ ఉండాలి. ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళడానికి లేదా? ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్లోకి సిస్టర్ వరకు పర్మిట్ చేస్తారమ్మా, అంతేగాని అంతకన్నా లాంగ్ రిలేషన్స్ అనేది పర్మిట్ చేయరు. దే కెన్ టేక్. అండ్ వాళ్ళు నా డిపెండెంట్, నా మీదే డిపెండ్ అయ్యారు వాళ్ళు, నేను లేకపోతే వాళ్ళకి ఇండియాలో ఉంటే పాసిబుల్ కాదు అంటే గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు తన పరివారాన్ని అందరినీ తీసుకెళ్ళచ్చు. పరివారంలో తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రులని, లేకపోతే భార్య వస్తే భార్యని, పిల్లలు వస్తే పిల్లలు, వీళ్ళందరినీ వాడు లిఫ్ట్ అప్ చేసుకోగలరు. వాళ్ళకి తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్ రావాలి. అంటే వీళ్ళకి వచ్చింది, సో ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు పిల్లలు పుట్టేస్తారు, వాళ్ళకి అక్కడే కంటిన్యూషన్ అవ్వాలన్నా కూడా మళ్ళీ వాళ్ళ మీద కూడా గ్రీన్ కార్డ్ ఉండాలా? వాళ్ళకి కూడా వాళ్ళు అప్లై చేసుకోవాలమ్మా. వాళ్ళు అప్లై చేసుకుని, ఒకవేళ ఇప్పుడు ఎవరైతే గ్రీన్ కార్డ్ తీసుకొని ఉన్నారో వాళ్ళు చనిపోతారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, సో ఇప్పుడు ఆ ఇల్లు కానీ అక్కడ ఉన్నటువంటిది ఏది వాళ్ళకి సొంతం అవ్వదా? డిపెండెంట్ వీసా ఉంటుంది కదమ్మా వాళ్ళకి. డిపెండెంట్ వీసా గ్రీన్ కార్డ్ ద్వారా వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ కొన్నాళ్ళు స్టడీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం కానీ, లేకపోతే జాబ్ చేసుకుంటానికి కానీ ఆపర్చునిటీ ఇస్తారు. లైక్ దట్ దే కెన్ స్టే. ఓకే. అయితే ఇప్పుడు H1B వీసా కావాలి అంటే ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాలి, అసలు ఏ ప్రూఫ్స్ అవసరం ఉంటుంది సార్? H1B వీసా అప్లై చేయాలంటే కన్సల్టెంట్ ద్వారా అప్లై చేస్తారమ్మా. జనరల్గా కన్సల్టెంట్ ఏంటంటే ఒక కంపెనీని చూపిస్తాడు, ఆ కంపెనీలో ఇతను జాబ్ చూపిస్తాడు. ఈ జాబ్ ఇతనికి ఉంది అక్కడ, ఈ జాబ్ ద్వారా ఇతను వెళ్ళొచ్చు. అంతేగాని వాంటెడ్ కాలంలోగా ఇక్కడికి వెళ్ళిపోవడానికి ఉండదు. ఒక పేపర్ పట్టుకుని నాకు వాంటెడ్ కాలంతో పట్టుకుంటున్నాను, నేను జాబ్స్ ఎదుర్కొంటాను అంటే అక్కడ కంట్రీలో అలౌ చేయరు. కేవలం నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ కోసం నేను వెళ్తున్నాను అని చెప్పి కన్సల్టెంట్ ద్వారా వాళ్ళు జనరల్గా అప్లై చేసుకుంటారు. అంటే ఆ జాబ్ ఇచ్చేటువంటి వ్యక్తి ఒక ఫాతిమా అనే అమ్మాయిని నేను పికప్ చేసుకెళ్తున్నాను, షీ హ్యాస్ టు గెట్ సెలెక్టెడ్ ఫస్ట్. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ అంతా ఆ కంపెనీ చేస్తుంది. కంపెనీ చేసేటప్పుడు మళ్ళీ రెగ్యులేషన్స్ చూసుకుంటారు. వాళ్ళకి కూడా లేబర్ లైసెన్స్ ఉంటాయి, ఇంతమందినే తీసుకెళ్లాలని ఉండాలి. ఆ ఇంతమంది తీసుకెళ్లాలని దాంట్లో ఫాతిమా ఉండాలి. ఫాతిమా కోసం వాళ్ళు పికప్ చేసుకుంటారు. H1B అప్లై చేసుకుంటుంది. H1B ఫాతిమా అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ అయితేనే ఫాతిమా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలదు. అంతేగాని అక్కడ జాబ్ ఉంది, టెక్సస్లో నాకు జాబ్ ఉంది, లేకపోతే ఫ్లోరిడాలో నాకు జాబ్ ఉంది, నేను వెళ్ళిపోతానంటే అవదమ్మా. ఖచ్చితంగా అక్కడ ఉన్న కంపెనీ రిక్వైర్మెంట్ ఉండాలి, దాంట్లో దీన్ని సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అయిన తర్వాత H1Bలో పికప్ అవ్వాలి. ఈ 3 ట్రయాంగిల్గా అయితేనే ఒక వ్యక్తి H1B వీసా మీద వెళ్ళచ్చు. చాలా పెద్ద ప్రాసెస్, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళటానికి ఉండదు. అండ్ ఆ వెళ్ళేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వెళ్ళేటువంటి వ్యక్తి తన క్రెడెన్షియల్స్ చూపించాల్సి వస్తాయి. అక్కడికి ఎన్ని ఇయర్స్లో ఉంటా, 6 ఇయర్స్లో ఉంటాను అంటే తర్వాత నేను గ్రీన్ కార్డ్ అప్లై చేస్తా అంటే అక్కడే ఉంచరు. గ్రీన్ కార్డ్ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్లో నడవాలి. అంటే నేను అక్కడ ఉన్నాను ఎక్కువ నాళ్ళు, మేబీ ఆ కంట్రీ పంపించేయచ్చు, ఆ కంట్రీ ఇండియాకి నువ్వు అక్కర్లేదు ఇండియాకి వెళ్ళిపోవని చెప్పచ్చు. నేను లేదంటే నేను గ్రీన్ కార్డ్ అప్లై చేయబోతున్నానండి ఇక్కడ ఉంటానని చెప్పడానికి ఉండదు. అందుకని ఏంటంటే కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ షిఫ్ట్ అవుతారు.
ఎల్లకాలం ఒకే కంపెనీలో ఉంటారు కదా. షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ కొత్త దాంట్లో అప్లై చేసుకునేటప్పుడు H1B కంటిన్యూ ఉందా లేదా చూసుకుంటారు. అవునవును. ఇవన్నీ ప్రాసెస్ చూసుకుంటా ఉండేది H1B వీసా. ఓకే. సో అంటే ఇన్ని ప్రాసెస్ ఉంటాయి. కొంతమంది అయితే హోప్స్ వదులుకుంటారు, లేకపోయింది ఇండియా ఉండడమే బెటర్ అని అనుకుంటారు. ఇంకో వ్యూవర్ అయితే అడుగుతున్నారు సార్, ప్రతి సంవత్సరము H1B వీసాల ప్రకారం లాటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, అసలు ఈ లాటరీని మనం పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. H1B వీసా జనరల్గా ఒక పీరియడ్లో ఓపెన్ చేస్తారమ్మా, అప్లికేషన్ పెట్టుకుంటారు. అంటే ఏ టైం సార్, నవంబరా డిసెంబరా అలా మాకు కావాలి కొన్ని మంత్స్. మార్చ్లో ఒక టైము, మళ్ళీ నవంబర్లో ఒకసారి 2 సార్లు ఓపెన్ అప్ చేస్తారు. వాడు చెప్పాను కదా, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వాడికి ఉండేటువంటి 40,000 వీసాస్ ఈ ఇయర్ ఇద్దాము అనుకున్న దాంట్లో కేటగరైజ్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈ ఇయర్ సెట్ అయ్యేటువంటి ఇయర్ ఉండేటువంటి నిష్పత్తిలో లాటరీ తీస్తారు ఫస్ట్. ఓకే. లాటరీలో ముందు సెలెక్ట్ అవ్వాలి. ఈ 40,000కి 10 లక్షలు వేస్తే 10 లక్షలకి రారు కదా. అవును. అప్పుడు ఏమవుతుందంటే రేషియోస్ చూసుకుంటారు. 1:10 రేషియో, 1:3 రేషియో. అప్పుడు హోప్స్ బట్టి ఉంటుంది. ఓకే పర్లేదు ఈసారి వస్తారు. H1B వీసా అప్లై చేసేవాళ్ళు 2 రకాల వ్యక్తులు ఉంటారమ్మా. ఇన్లాండ్లో ఉండి అప్లై చేసేవాళ్ళు ఉంటారు, అబ్రాడ్ నుంచి అప్లై చేసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ అక్కడ సెలక్షన్లో కూడా అబ్రాడ్ నుంచి అప్లై చేసేవాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. అంటే ఇండియా నుంచి H1B వీసా అప్లై చేస్తారు చూసారు, వాళ్ళు ఇంతమందినే తీసుకుంటారు. చాలామంది ఇన్లాండ్ ఆల్రెడీ యుఎస్లో ఉండి ఆల్రెడీ స్టూడెంట్ వీసా F1 వీసాలో కానీ ఇంకా స్పౌస్ వీసాలో కానీ ఏదో రకంగా ఉన్న వాళ్ళు కూడా H1B వీసా అప్లై చేస్తారు. ఎక్స్టెన్షన్లో ఉండేవాళ్ళు H1B వీసా అప్లై చేస్తారు. అక్కడ ఉండేవాళ్ళు ఒక ఎక్కువ శాతం వాళ్ళు అప్లై చేస్తారు. అబ్రాడ్ నుంచి అప్లై చేసేవాళ్ళు 1% ఉంటారు. ఈ ఇద్దరు అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత లాటరీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఆ కంపెనీకి ఈ వ్యక్తి ఇన్ఫార్మ్ చేస్తాడు, నేను H1B వీసా సెలెక్ట్ అయిందంటే కంపెనీకి అప్లై చేస్తాడు కానీ కంపెనీ అది పికప్ చేసుకుని తర్వాత అక్కడ ఉండేటువంటి అటార్నీస్, అక్కడ ఉండేటువంటి అడ్వకేట్స్ ఏం చేస్తారంటే అక్కడ ఉండే చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కలిసి వీళ్ళకి లేబర్ లైసెన్స్ ఇంతమంది వ్యక్తులకి లైసెన్స్ ఇప్పించండి అని డిపార్ట్మెంట్కి అప్లై చేస్తారు. డిపార్ట్మెంట్ అప్లై చేసిన తర్వాత అది వితిన్ 30 days or 40 days ఆ టైం తీసుకున్న తర్వాత పికప్ అయిన వ్యక్తిని ప్రాసెసింగ్ కంప్లీట్ అవుద్ది. కంప్లీట్ అయిన తర్వాత ఓకే ఈ వ్యక్తిని ఫాతిమా అప్లై చేసి ఫాతిమా కెన్ కమ్ టు US అని చెప్పి ఒక టికెట్ ఇస్తారు. H1B వీసా యు ఆర్ పిక్డ్ అప్, యు హావ్ బీన్ అప్రూవ్డ్. పికప్ ఒకసారి, అప్రూవ్డ్ ఒకసారి, 2 సార్లు వస్తాయి. వెంటనే ఆ ఫాతిమాకి వచ్చినటువంటి ఆ లెటర్ తీసుకుని ఇమీడియట్గా అక్కడ ఉండేటువంటి US కన్సల్టెంట్కి వెళ్ళి అక్కడ మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇట్లా అప్లై అవుతుంది, ఇట్లా అప్లై చేశారు, ఇట్లా వచ్చింది అని చెప్పేసి చూసిన తర్వాత ఓకే ఆ కంపెనీ ఫేక్ కంపెనీయా లేకపోతే ఒరిజినల్ కంపెనీ, వాళ్ళకు ఉండేటువంటి లిస్టింగ్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ లిస్టింగ్ వెరిఫై చేసి ఎస్ యూ కెన్ గో అని చెప్పేసి వాళ్ళు ఒక మనకి ముద్ర వేస్తే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు అబ్రాడ్ అన్నట్టు. ఇంత ప్రాసెస్ నడుస్తుందమ్మా. అబ్బో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది సార్ అసలు. ఓకే, ఇంకొక వ్యూవర్ కూడా ఇంకొక విషయం అడగమంటున్నారు సార్, అసలు H1B వీసాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, మరియు ఈ H1B వీసాకి 1:140 రూల్కి సంబంధం ఏంటి, అసలు H1B వీసా అభ్యర్థులకు ఫామ్ 1:140 ఏ విధంగా యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. I-140 అమ్మా. I-140 ఓకే. I-140 ఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఆ వ్యక్తి 6 years అక్కడ ఉండొచ్చు, 6 yearsలో అతను జాబ్స్ ఎన్ని మారినా సరే హీ ఈజ్ ఎలిజిబుల్. బట్ 6th year అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఉంటాకి లేదు, వితిన్ 180 daysలో ఇంకొక జాబ్ చూసుకోవాలి, లేకపోతే ఇండియా వచ్చేయాలి. అండ్ ఆల్రెడీ 5 years కంప్లీట్ అయింది కాబట్టి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ అప్రూవల్ అయితే కనుక దే కెన్ స్టే. అది కూడా రాలేదంటే దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంకో కంపెనీని చూసుకుంటారు. ఒక వితిన్ 6 monthsలోనే ఇంకా అయిపోతుంది అనుకుంటేనే వాళ్ళు ఒక కంపెనీకి అప్లై చేస్తారు. అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ కంపెనీకి వాళ్ళు వెళ్తారు. నెక్స్ట్ కంపెనీకి వాళ్ళు వెళ్ళిన వెంటనే నెక్స్ట్ కంపెనీ అనేది I-140 అప్లికేషన్ వేస్తుంది. నెక్స్ట్ కంపెనీ వేసేటప్పుడు ఏంటంటే I-140 వేసేటప్పుడు ఏంటంటే వీటి కంటిన్యూ స్టేలో అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వాడికి ఇంకో 3 years ఉండడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. I-140 అప్లికేషన్ అనేది కంపెనీ ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి నేను కంటిన్యూ చేసుకుంటాను చేసుకునేటువంటి ఒక అప్లికేషన్ అమ్మా. ఆటోమేటిక్గా I-140 అప్లై చేసిన తర్వాత అది అప్రూవ్ అయిన తర్వాత ఆ కంపెనీ ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి H1B వీసా మీద ఉన్న వ్యక్తిని కంటిన్యూ చేసుకుంటుంది. ఓకే సార్, ఒకవేళ ఆ పర్సన్కి ఆ 6 years కంప్లీట్ అయిపోయింది అనుకోండి H1 వీసా కోసము, సో ఈ రోజే ఆ 6th year లాస్ట్ డేట్
కొంతమంది వెళ్ళే టైంలో ఫ్లైట్ మిస్ అవ్వడం జరుగుతుంది. మరి అలాంటి 180 సిచ్యువేషన్స్‌లో డేస్ ఎలాగా? టైం ఇస్తారమ్మా జనరల్గా. హుహు. అక్కడ ఉంటే హ్మ్. ఇక్కడి నుంచి ఉంటే కనుక మొన్న ఇచ్చిన ట్రంప్ షాక్ ఏంటంటే $1,00,000 నువ్వు ఇక్కడ కట్టేసేసి మర్యాదగా రా కంట్రీకి, ఆ! లేకపోతే నువ్వు పికప్ అయినా సరే నీకు రావడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. హ్మ్. అదర్వైజ్ అక్కడ ఉంటే కనుక ఇంకో 180 డేస్ టైం ఇస్తారు వాళ్ళు. దాన్నే 90 డేస్ తగ్గించడానికి ఆలోచన ఏదో పెట్టుకున్నాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ హ్మ్. 180 డేస్ టైం ఇస్తారు. ఈ లోపల ఇంకో కంపెనీని చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు అక్కడ. హుహు. అంటే ఒకవేళ వాళ్ళు రిటర్న్ వచ్చేయాలి, ఇంకా చాలు 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందని కొంతమంది మన ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చేస్తారు కదా సార్. వచ్చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్‌లో అదే లాస్ట్ డే ఫ్లైట్ మిస్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో అక్కడ కూర్చోవడము, అక్కడ ఉండడమే ఇది వాళ్ళు పంపిరు అనే విధంగా కూడా అంటున్నారు. నిజంగా అలా ఉంటుందంటారా? అంటే ఒకటమ్మా, రూల్స్ యాజ్ ఆఫ్ నౌ చెప్పాలంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏంటంటే హ్మ్. ఈ అబ్రాడ్ నుంచి ఆ కంట్రీకి వచ్చేటువంటి వాళ్ళ రేషియోని తగ్గించాలి. వాళ్ళని ఎంత తగ్గించగలిగితే అక్కడ లోకల్ ఎంప్లాయ్స్మెంట్ లోకలైట్స్కి మనం జాబ్ ఇవ్వచ్చు, వాళ్ళకి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక నోషన్లో ఉన్నాడు ఆయన. హ్మ్. ఫ్లైట్ ఎక్కి తిరిగి వచ్చే లోపల హ్మ్. మళ్ళీ ఆయన మనసు మారిపోయి ఒక యాక్ట్ తీసుకొస్తాడేమో అని భయపడతా ఏం చేస్తున్నారంటే, అవును సార్. ఆ మైండ్ ఎన్ని థాట్స్ వస్తాయో ఏంటో అర్థం కావట్లేదు. అందులోనే మన భారతీయులంటే ఇంకా పగబట్టుకొనున్నాడు. ఏమైనా అంటే నా ఫ్రెండ్‌షిప్ అని అంటున్నాడు గానీ, సో మధ్యలో ట్విస్టులు ఇస్తున్నాడు. ఎంత ఫ్రెండ్ ఉన్నా కూడా ఆ మిత్రత్వంలోనే ద్రోహం చేసేస్తున్నాడు. అంటే ఫ్రెండ్షిప్ అన్నది కూడా కాదమ్మా, అసలు ఒక రకంగా చెప్పాలంటే అందరికన్నా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అక్కడ. హ్మ్. ఒకప్పుడు చైనా వాళ్ళు ఉండేవారు. కానీ ఆయన మిత్రత్వం ఎలా ఉందంటే పాలల్లో నీళ్లు కలిసినట్టుంది. ఆ కలిసినంత సేపు ఏమి అర్థం కావట్లేదు. కొంతసేపు తర్వాత నీళ్లు వేరే, పాలు వేరే కనిపిస్తాయి కాబట్టి అలా అయిపోయింది. కనిపెట్టలేకపోతున్నాము. ఎస్ ఓకే. ఇట్స్ ట్రూ. బట్ పాలసీ వైజ్గా చూసుకుంటే కనుక ఆ కంట్రీ ఒక పాలసీ తీసుకుంది. ఆ కంట్రీ తీసుకున్న పాలసీ నా కంట్రీలో ఉండేటువంటి ఫారినర్స్ ఇన్నాళ్ళే ఉండాలా, హ్మ్. తర్వాత ఆపర్చునిటీ లేకపోతే ఇక్కడ కూర్చుని వాంటెడ్ కాలంలో కూర్చుని వాళ్ళు ఏమవుతున్నారంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే హ్మ్. అక్కడ కాంపిటేటివ్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. హ్మ్. అంటే కాంపిటేటివ్ జాబ్స్ అంటే చిన్న అమౌంట్ వచ్చేటువంటి జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఒక ఎవరు? bakery- మన ఫారెన్ మన ఇండియన్స్ ఇండియన్స్. ఓకే. అక్కడ బేకరీలో పనిచేశారు అనుకోండి, హ్మ్. సాయంకాలం అయ్యేసరికి మనకి ఏంటంటే ఒక 200 to 500 వస్తే చాలా అనుకుంటాం అవును. మన తత్వం. అక్కడ వాళ్ళు 1000 రావాలని కోరుకుంటారు. హ్మ్. వీడు వెళ్ళి ₹700 కోట్ చేసి జాయిన్ అయిపోతున్నాడు. హ్మ్. 500 కన్నా 700 ఎక్కువ కదా, 1000 అని చెప్పి జాయిన్ అయిపోతున్నాడు. కానీ ఆ జాబ్ వాల్యూ అన్నది ఒక ₹1000. హ్మ్. ఆ ₹1000 సంబంధించిన జాబ్కి అక్కడ లోకలైట్స్ అన్నవాడు బయటికి అంటే వాళ్ళకి జాబ్ దొరకట్లా. హుహు. ఎందుకంటే కాంపిటీషన్ ఎవరు ఉంటున్నారు, ఇండియన్స్ ఉంటున్నారు. హ్మ్. వాళ్ళకి గొడవ ఎక్కువైపోయింది. ఓకే. మా జనరల్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇంకొకటి సెక్టర్స్ చూసుకుంటే కనుక అక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్స్లోనూ అక్కడ ఉండేటువంటి ఫినామినాస్ వేరుంటాయి. హుహు. కానీ ఎప్పుడైతే ఇండియన్స్ కాంపిటేట్ అయిపోతున్నారు, ఫారినర్స్ అక్కడ ఉండేటువంటి ఏలియన్స్ కాంపిటేట్ అవుతున్నారు, మా జాబ్స్ ఓకే. లేవు అనే ఫీలింగ్ వాళ్ళు డెవలప్ అయిపోయింది. ఓకే. సో అంటే దానివల్ల ట్రంప్ ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ Yes, తీసుకొని it's మనకి సుంకాలు ఎక్కువ సుంకాలు ఎక్కువ విధిస్తున్నారంటారా? విధిస్తున్నాడు. నువ్వు వస్తే ఓకే. కనుక ఇంత కట్టేసిరా, హ్మ్. లేకపోతే నీకు ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి అప్పుడు ఎవరు ముందుకు రారు కదా, పర్సెంటేజ్ తగ్గుద్ది అనే తగ్గుతుంది. ఉద్దేశం ఇక్కడ లోకల్ అంటున్నారు. వాళ్ళకి జాబ్ రావాలి. ఈవెన్ ఆ కంపెనీలు కూడా లేదు మాకు టెక్నీషియన్స్ అండ్ మేధావులు ఇండియాలో ఉన్నారు అనేసరికి ఏముంది ఇక్కడ ఉన్న వాళ్ళే ట్రైన్ చేయండి, అక్కడ ఉన్న వాళ్ళు ట్రైన్ చేయటం ఏంటి అని కూడా అనడం జరుగుతుంది. మ్మ్. అండ్ ఏదో రకంగా తగ్గించాలి వీళ్ళని. ఓకే. తగ్గిస్తే మన వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అన్నది ఒక నోషన్ ఒకటి డెవలప్ అయింది వాళ్ళకి. మ్మ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you మంచి very much. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు H1B వీసా గురించి. థ్యాంక్ యూ. సో మాలాంటి వాళ్ళకి తెలియదు, ఇంకొంత వ్యూవర్స్కి కూడా తెలీదు. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండి. సో చూసారు కదా వ్యూవర్స్, పృథ్వీ గారు అయితే మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా వకీల్ సాబ్ గారితో మాట్లాడాలి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళైతే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సార్తో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదు మేము క్వశ్చన్స్ అడగలేవండి, డైరెక్ట్గా మేము కామెంట్ రూపంలో తెలియజేస్తామంటే కామెంట్ రూపంలో తెలియజేసిన ప్రాబ్లం లేదండి. సో ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది సార్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.